ఈనాటి మన చర్చకు స్వాగతం. ఈరోజు మన చేతిలో ఒక ఆధ్యాత్మిక ప్రసంగముంది. అవును. చాలామంది విశ్వాసులు దేవుని సన్నిధిని ఒక అనుభూతిగానూ, ఒక భావోద్వేగంగానూ వెతుకుతారు. కాని ఈ ప్రసంగం ఆ ఆలోచనను పూర్తిగా తలక్రిందులు చేస్తోంది. నిజమే. ఇది ఆలోచనా విధానంలో ఒక పెద్ద మార్పు. దేవుని సన్నిధి మనం వెతుక్కునేది కాదు, ఒకానొక జీవన విధానానికి అది దానంతట అదే వచ్చే ఒక పరిణామం అని చెబుతోంది. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. ఈ ప్రసంగం విశ్వాస జీవితాన్ని ఒక ప్రయాణంగా చూపిస్తుంది. ఐగుప్తు నుండి కనానుకు ఇశ్రాయేలీలు చేసిన ప్రయాణాన్ని ఒక అద్భుతమైన రూపకంగా వాడుకుంటుంది. ఆ ప్రయాణంలో గమ్యం ఎంత ముఖ్యమో, గమనాన్ని నడిపించే శక్తి కూడా అంతే ముఖ్యం. ఆ శక్తే దేవుని సన్నిధి. కాబట్టి ఈరోజు మన లక్ష్యం స్పష్టంగా ఉంది. దేవుని సన్నిధికి, విధేయత అనే చర్యకు మరియు దాని ఫలితంగా వచ్చే నిజమైన విశ్రాంతికి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని లోతుగా అర్థం చేసుకోవడం. ఈ మొత్తం చర్చకు పునాది నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. దేవుడు మోషేకు ఇచ్చిన ఒకే ఒక్క వాగ్దానం. ఏమిటది? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను. ఈ చిన్న వాక్యంలో ఒక విశ్వాసి ప్రయాణానికి కావలసిన సర్వస్వం ఇమిడి ఉంది. సరే, అయితే ఈ ప్రయాణంలోకి అడుగుపెడదాం. ఇశ్రాయేలీయుల ఎడారి ప్రయాణం మనందరికీ తెలిసిందే. ఆ ప్రయాణంలో దేవుని సన్నిధి అనే దిక్సూచి ఎందుకు అంత కీలకం? మనం జీపీఎస్ ఉన్న కాలంలో ఉన్నాం. దారి చూపించడానికి దేవుడు అంత పెద్ద ప్రదర్శన చెయ్యాలా అని ఎవరికైనా అనిపించవచ్చు. కాని ఆ మేఘస్తంభం, అగ్నిస్తంభం కేవలం దారి చూపించడం కంటే ఎక్కువేమో కదా? ఖచ్చితంగా. అది కేవలం గూగుల్ మ్యాప్స్ లాంటిది కాదు. నిర్గమకాండము 13.21 ప్రకారం దేవుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారిని నడిపించాడు. దీన్ని కొంచెం ఊహించుకోవాలి. అవును. చుట్టూ ఎడారి, శత్రువులు, భయంకరమైన వాతావరణం. అలాంటి స్థితిలో పగటి ఎండ నుండి నీడనిచ్చే ఒక మేఘం, రాత్రి చీకటిలో వెలుగునిస్తూ వెచ్చదనాన్నిచ్చే ఒక అగ్నిస్తంభం. అది కేవలం దారి చూపించడం కాదు, అది వారికి భద్రత, భరోసా, ధైర్యం. ఆయన సన్నిధి ఒక ప్రత్యక్షమైన సాక్ష్యంగా వాళ్ల కళ్లముందుంది. అంటే అదొక మానసిక ధైర్యం. మేము ఒంటరి కాదు, దేవుడు మాతోనే ఉన్నాడు అని ప్రతిక్షణం గుర్తుచేసే ఒక భౌతికమైన గుర్తన్మాట. సరిగ్గా అదే. ఈ ప్రసంగంలో చెప్పినట్టు ఆయన సన్నిధి వాళ్లతో ఉండటం వల్ల వాళ్లు పగలు రాత్రి అలసట లేకుండా ప్రయాణం చేయగలిగారు. అంతేనా? అంతేకాదు, వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా వారిని చూసి భయపడ్డారు. దేవుని సన్నిధి వారికి ఒక అదృశ్యమైన కోటలా పనిచేసింది. దాన్ని ఎలా పోల్చవచ్చు? దాన్ని ఒక శక్తివంతమైన వైఫై సిగ్నల్లాగా ఊహించుకోండి. సిగ్నల్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన సమాచారం, రక్షణ, కనెక్షన్ అన్నీ అందుతాయి. మంచి పోలిక. మరి ఆ వైఫై సిగ్నల్ కట్టయినప్పుడేమైంది? ప్రసంగంలో నేను మీతో రాను అని దేవుడు మోషేతో చెప్పిన ఒక భయంకరమైన సందర్భం ఉంది కదా? అక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. నిర్గమాకాండము 32-33 అధ్యాయాల్లో వాళ్లు ఘోరమైన అవిధేయత చూపారు. ఆ బంగారు దూడను పూజించిన సంఘటన అని అంటాడు. ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక. దేవుడే వాళ్ళని వదిలేస్తానంటున్నాడు. దాని పర్యవసానాలెలా ఉంటాయి? ఈ ప్రసంగం వాటిని స్పష్టంగా వివరిస్తుంది. దేవుని సన్నిధి లేకపోతే ఆ వాగ్దాన దేశానికి వెళ్ళినా ప్రయోజనం లేదు. ఏమిటా పర్యవసానాలు? శత్రువులు వాళ్ళని సులభంగా ఓడిస్తారు. వాళ్ళ జీవితాల్లో శాంతి ఉండదు. విశ్రాంతి కరువవుతుంది. చివరికి ఆ మొత్తం ప్రయాణమే విఫలమవుతుంది. ఈ నిజాన్ని మోషే గ్రహించాడు. అందరికంటే ముందు గ్రహించాడు. అందుకే వెంటనే దేవుణ్ణి వేడుకున్నాడు. దేవా, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడ్నుండి ఒక్క అడుగు కూడా ముందుకు పంపకు. ఇది చాలా శక్తివంతమైన మాట. దేవుడు లేని స్వర్గం కంటే దేవునితో ఉన్న నరకం మేలు అన్నట్టుగా ఉంది. వాగ్దాన దేశం కంటే దేవుని సన్నిధే అతనికి ముఖ్యం. అవును, ఎందుకంటే దేవుని సన్నిధే ఆ దేశాన్ని వాగ్దాన దేశంగా మార్చేది. లేకపోతే అది కూడా మిగతా దేశాల్లాంటిదే. మోషేకు ఆ రహస్యం తెలుసు. సరే, దేవుని సన్నిధి ఎంత అవసరమో చూశాం. కాని దానికి దారి ఏంటి? ఆ వైఫై సిగ్నల్కి పాస్వర్డ్ ఏంటి? ఇక్కడే ఈ ప్రసంగం అసలు కీలకమైన విషయాన్ని చెబుతోంది. విధేయత. ఖచ్చితంగా. అవిధేయత దేవునికి, మనుషులకు మధ్య దూరాన్ని సృష్టిస్తుంది అనేది ఇక్కడి మూల సిద్ధాంతం. ఇశ్రాయేలీయులు లోబడని ప్రజలు కాబట్టే దేవుడు వారితో రానన్నాడు. అవును. ఈ సూత్రాన్ని మరింత లోతుగా వేదాంతపరంగా వివరించడానికి ప్రసంగంలో ఇద్దరు వ్యక్తులను పోల్చారు. మొదటి వ్యక్తి ఆదాము, రెండవ వ్యక్తి క్రీస్తు. మొదటి ఆదాము, రెండవ ఆదాము.
ఇది వింటుంటే ఒక ప్రశ్నొస్తోంది. ఆదాము అవిధేయతకు మనమందరం శిక్ష అనుభవించడం, క్రీస్తు విధేయతకు మనకు బహుమతి రావడం, ఇది కొంచెం అన్యాయంగా అనిపించదా? ఇది చాలా మంచి ప్రశ్న. దీన్నే వేదాంతంలో ఫెడరల్ హెడ్షిప్ అంటారు. కానీ మనం సులభంగా అర్థం చేసుకుందాం. దయచేసి వివరించండి. 1 కొరింథీలు 15:22 వచనం ఆధారం చేసుకుని ఈ ప్రసంగం విశ్లేషిస్తోంది. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అంటే ఇక్కడ దేవుడు మానవాళిని 2 బృందాలుగా చూస్తున్నాడు. మొదటి బృందానికి నాయకుడు ఆదాము. అతను అవిధేయత చూపినప్పుడు అతని కింద ఉన్న మానవాళి అంతా పాపం, మరణం, శాపం అనే పరిణామాలను ఎదుర్కొంది. అంటే ఒక కుటుంబ యజమాని తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల కుటుంబం మొత్తం నష్టపోయినట్టు. సరిగ్గా అలాంటిదే. దానికి విరుగుడుగా దేవుడు 2వ బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రెండవ బృందానికి నాయకుడు యేసుక్రీస్తు అంటే 2వ ఆదాము. ఆయన సంపూర్ణ విధేయత ద్వారా తన బృందంలో ఉన్న వారందరికీ జీవం, రక్షణ, నిత్యజీవం అందుబాటులోకి తెచ్చాడు. కాబట్టి మనం ఏ బృందంలో ఉండాలనుకుంటున్నామో ఎంచుకునే అవకాశం మన చేతుల్లో పెట్టబడింది. అవును, అవిధేయత తెచ్చిన నష్టాన్ని విధేయత సరిచేసింది. దేవుని కుమారుడు, ఆయనకి తెలియనిది ఏముంటుంది? అలాంటిది ఆయన విధేయతను నేర్చుకున్నాడు అని చెప్పడం వెనుక ఉన్న లోతైన అర్థమేమిటి? ఇది నాకు చాలా కొత్తగా అనిపిస్తోంది. ఇది చాలా లోతైన వేదాంత సత్యం. హెబ్రీలకు 5:8 వచనాన్ని ఇక్కడ ఉటంకించారు. ఏంటవచనం? ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దీని అర్థం ఆయనకు విధేయత అంటే ఏంటో తెలియదు అని కాదు. మరి ఎలా అర్థం చేసుకోవాలి? ఒక విద్యార్థి స్విమ్మింగ్ గురించి పుస్తకాల్లో చదవడం వేరు, నీళ్లల్లో దూకి ఈత కొట్టడం నేర్చుకోవడం వేరు కదా? అవును, అనుభవం వేరు. క్రీస్తు దేవునిగా విధేయత అంటే ఏంటో ఎరిగినవాడే. కాని మానవుడుగా శ్రమలను, శోధనలను, నొప్పిని అనుభవిస్తూ ప్రతి దశలో తండ్రి చిత్తానికి లోబడటమనేది ఆయన అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. అంటే అది ఒక సమాచారాన్ని నేర్చుకోవడం కాదు, ఒక క్రమశిక్షణను ఆచరణలో పెట్టడం. ఖచ్చితంగా. గెత్సెమనే తోటలో నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలి అని ప్రార్థించినప్పుడు, అవును, శిలువపై ప్రాణం పెడుతున్నప్పుడు ఆయన మానవుడిగా విధేయత యొక్క అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాడు. ఇదే విశ్వాసులందరికీ ఒక మాదిరిగా చూపబడింది. అంటే మన జీవితంలో ఎదురయ్యే శ్రమలు, కష్టాలు కూడా విధేయతను నేర్చుకోవడానికి దేవుడిచ్చే అవకాశాలుగా చూడాలి. ఈ ప్రసంగం అదే ప్రోత్సహిస్తుంది. సరే, విధేయత అనే తాళం చెవితో దేవుని సన్నిధి అనే తలుపు తెరిచాం. మరి లోపల ఏముంది? నిర్గమకాండము 33:14లోని వాగ్దానంలో దేవుడిచ్చే అసలైన బహుమతి అదే విశ్రాంతి. అవును, విశ్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది వీకెండ్, వెకేషన్ లేదా ఒక మంచి నిద్ర. కాని ఇక్కడ మాట్లాడుతున్న విశ్రాంతి అది కాదనిపిస్తుంది. ఖచ్చితంగా కాదు. లోకంలో అన్నీ ఉన్నవాళ్లు కూడా ప్రశాంతత లేకుండా ఎందుకుంటున్నారు? ఇది ఈ ప్రసంగం యొక్క పరాకాష్ఠ. ఇక్కడ లౌకిక విజయాన్ని ఆధ్యాత్మిక విశ్రాంతితో పోలుస్తుంది. ఎలా? లోకంలో ఎంతోమంది జ్ఞానులు, బలవంతులు, ధనవంతులు ఉన్నప్పటికీ వారిలో చాలామంది నెమ్మది, శాంతి లేకుండా వేదనతో మరణిస్తున్నారని ప్రసంగంలో పేర్కొన్నారు. నిజమే. ఈ విశ్రాంతి డబ్బుతో, హోదాతో, అధికారంతో కొనేది కాదు. ఇది కేవలం దేవుని సన్నిధి ద్వారా మాత్రమే లభించే ఒక అంతర్గత శాంతి. అంటే జీవితంలో తుఫానులు లేకపోవడం కాదు, తుఫాను మధ్యలో కూడా నిలకడగా ఉండగలిగే ఒక అంతర్గత శక్తి. అవును, అద్భుతంగా చెప్పారు. కాబట్టి ఆ గొలుసకట్టు స్పష్టంగా ఉంది. ఏంటది? విధేయత అనే చర్య దేవుని సన్నిధి అనే ప్రత్యక్షతకు దారితీస్తుంది. ఆ సన్నిధి నిజమైన విశ్రాంతి అనే అనుభవానికి పునాది వేస్తుంది. ఇది ఈలోక జీవితానికే కాక నిత్యత్వానికి కూడా వర్తిస్తుందని ఈ ప్రసంగం చెబుతోంది. అవును, 2 రకాల విశ్రాంతులున్నాయన్నమాట. 2 రకాలా? నిజమే. మొదటిది ఈ భూమి మీద మనకు లభించేది విశ్రాంతి. అంటే జీవిత పోరాటాలు, ఒత్తిడుల మధ్యలో ఒక నెమ్మది, శాంతి. మరి రెండవది? రెండవది విధేయత ద్వారా మనకు వాగ్దానం చేయబడిన నిత్య విశ్రాంతి. అంటే మరణం తర్వాత దేవునితో ఉండే శాశ్వతమైన జీవితం. అవిధేయత ఈ రెండింటినీ మన నుండి దూరం చేస్తుంది. కరెక్ట్. అవిధేయత వలన ఈ లోకములో నెమ్మదిని కోల్పోతామో, అలాగే నిత్యత్వంలో విశ్రాంతిని కోల్పోయి 2వ మరణానికి పాత్రులవుతామని హెచ్చరించారు. ఈ 2వ మరణం అంటే ఏమిటి? ఈ ప్రసంగం దాన్ని స్పష్టంగా వివరిస్తుంది. మొదటి మరణమంటే మన శరీరం నుండి ఆత్మ వేరు చేయబడటం. సరే. 2వ మరణమంటే
మన ఆత్మ దేవుని నుండి శాశ్వతంగా వేరు చేయబడటం, జీవానికి మూలమైన దేవుని నుండి శాశ్వతంగా దూరమవ్వటమనే దుస్థితి. ఓ కాబట్టి క్రీస్తు మాదిరిని అనుసరించి విధేయత చూపటమనేది కేవలం ఈ లోకంలో శాంతి కోసమే కాదు, నిత్య రక్షణకు ఏకైక మార్గమని ఈ ప్రసంగం నొక్కి చెబుతోంది. ఇంతవరకు మనం చాలా వేదాంతపరమైన విషయాలు చర్చించాం. ఇప్పుడు ఈ ప్రసంగం చాలా ఆచరణాత్మకంగా మారుతోంది. కుటుంబం, సంఘ జీవితం గురించి మాట్లాడుతుంది. అవును, విధేయత అనే ఈ ఉన్నతమైన సూత్రాన్ని నేరుగా మన రోజువారీ జీవితానికి వర్తింపజేస్తుంది. ఎలా? పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలని, భార్య భర్తకు లోబడాలని, విశ్వాసులు సంఘనాయకులకు లోబడాలని చెబుతోంది. ఇది దేవుడు ఏర్పాటు చేసిన అధికార క్రమాన్ని గౌరవించడం. దీనివల్ల మన జీవితాల్లో దేవుని సన్నిధికి, శాంతికి చోటివ్వడం. అయితే ఇక్కడ ఒక ఆచరణాత్మకమైన సమస్య ఉంది. కుటుంబంలో, సంఘంలో విధేయత చూపించడం గురించి ప్రసంగం చెబుతోంది. కాని ఇది ఆచరణలో చాలా కష్టం కదా? కష్టమే. అధికార దుర్వినియోగం జరిగినప్పుడు, లేదా మన నాయకులు తప్పు చేసినప్పుడు విధేయత ఎలా చూపించాలి? ఇది గుడ్డిగా లోబడమని చెప్తోందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రసంగం గుడ్డి విధేయతను ప్రోత్సహించడం లేదు. మన ప్రాథమిక విధేయత ఎప్పుడూ దేవునికే. అంటే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంటే? అవును. ఒకవేళ మానవ అధికారం దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంటే అప్పుడు మనం దేవునికే లోబడాలి. అయితే సాధారణ పరిస్థితుల్లో దేవుడు నియమించిన అధికారిక నిర్మాణాలను గౌరవించడం ద్వారా మనం విధేయతను నేర్చుకుంటాం. ఇదొక శిక్షణ లాంటిదా? ఇది మన అహాన్ని చంపుకోవటానికి, దేవునిపై ఆధారపడటాన్ని నేర్చుకోవటానికి ఒక శిక్షణా క్షేత్రం లాంటిది. ఈ విధమైన విధేయత కుటుంబములోనూ సంఘములోనూ శాంతికి, దేవుని సన్నిధికి పునాది వేస్తుంది. అంటే ఇది మనల్ని మనం తగ్గించుకునే ఒక ప్రక్రియ. ఖచ్చితంగా. దీంతో పాటు ఆదికాండము 28:15లో దేవుడు యాకోబుకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఈ ప్రసంగం గుర్తుచేస్తుంది. యాకోబు భయంతో పారిపోతున్నప్పుడు. అవును, దేవుడు ఒంటరిగా భయంతో ఉన్న యాకోబుతో అంటాడు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. ఇది ఎంత గొప్ప భరోసా! అవును, విధేయతతో నడిచేవారికి దేవుని సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని, ఆయన తన వాగ్దానాలను నెరవేర్చే వరకు మనల్ని విడిచిపెట్టడని ఈ వాక్యం బలపరుస్తుంది. ఇక ముగింపు దశకు వస్తున్నాం. ఫిలిప్పీయులకు 4:13 నుండి ఒక శక్తివంతమైన ఆలోచనతో ఈ ప్రసంగం ముగుస్తుంది. చాలామంది ఈ వాక్యాన్ని తప్పుగా వాడుకుంటారు. అవును, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఇది ఏదో సూపర్ మ్యాన్ లాగా మనం ఏదైనా సాధించగలం అని చెప్పే వాక్యం కాదు. మరి దాని అసలు సందర్భమేమిటి? దాని సందర్భం చూస్తే పౌలు అంటున్నాడు, కలిమిలో ఉండగలను, లేమిలో ఉండగలను, కడుపు నిండినప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులలో ఎలా జీవించాలో నేను నేర్చుకున్నాను. ఆ ఈ సమస్తమైన పరిస్థితులలో దేవునికి విధేయత చూపిస్తూ సంతృప్తిగా జీవించడానికి నన్ను బలపరిచేది క్రీస్తే అని దాని అర్థం. అంటే విధేయత అనేది బలహీనత కాదు, అది దైవిక బలాన్ని పొందే మార్గం. సరిగ్గా చెప్పారు. మన స్వంత బలంతో ఈ ఆధ్యాత్మిక యాత్ర చేయడం అసాధ్యం. కాని మనం విధేయత చూపడానికి సిద్ధపడినప్పుడు దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తుంది. ఆ సన్నిధి మనల్ని బలపరుస్తుంది. అవును, ఆ సన్నిధి ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. అప్పుడు ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి కావలసిన బలం, విజయం లభిస్తాయి. యేసు చెప్పిన మాట గుర్తొస్తోంది. నాకు వేరుగా ఉండి మీరేమియూ చెయ్యలేరు అని యేసు చెప్పిన మాటను ఇది గుర్తుచేస్తోంది. ఆయన సన్నిధి, ఆయన బలం ఉంటేనే మనం ఫలించగలం, ఈ యాత్రను విజయవంతంగా ముగించగలం. ముగింపుగా చెప్పాలంటే ఈ ప్రసంగం నుండి మనం నేర్చుకున్నది ఇదే. దేవుని సన్నిధి అనేది మనం సాధించుకోవాల్సిన ఒక ట్రోఫీ కాదు. అది విధేయత అనే జీవిత విధానానికి సహజంగా, అనివార్యంగా వచ్చే ఫలితం. ఆ సన్నిధి అంతిమ ఫలం. ఈ జీవితంలో మరియు నిత్యత్వంలో లభించే ఒక లోతైన, అచంచలమైన విశ్రాంతి. అందుకే మనలో ఉన్న లోబడని స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు చూపిన విధేయతను ఎంచుకోమని ఈ ప్రసంగం ఒక పిలుపునిస్తోంది. అది ఒక ఆహ్వానం. అవును, దాని ద్వారా దేవుని సన్నిధిని, ఆయన మాత్రమే ఇవ్వగల విశ్రాంతిని పొందుకోమని ప్రోత్సహిస్తోంది. ఇది కేవలం ఒక ప్రబోధం కాదు, అది ఒక స్నేహపూర్వకమైన ఆహ్వానం. ఈ ఆలోచనల ఆధారంగా మనల్ని ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్న. క్రీస్తు శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడని ప్రసంగం చెబుతోంది. బహుశా మన జీవితంలోని సవాళ్లు, పోరాటాలు
మనకు నచ్చని పనులు, మనకు ఎదురయ్యే కష్టాలే మనం విధేయత యొక్క అతి ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన తరగతి గదులేమో కదా. అదే అంతిమంగా దేవుని సన్నిధిని మరింత లోతుగా అనుభవించడానికి దారితీస్తుందేమో.